నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం కౌలూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు ఇంకా కృష్ణా మిల్క్ యూనియన్ విజయ్ డైరీ ఆధ్వర్యంలో ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పశువులకు సంబంధించిన వివిధ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు సూచనల మేరకు నిర్వహించినట్టుగా నిర్వాహకులు 3R న్యూస్కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ జేడీ హనుమంతరావు, విజయవాడ డివిజనల్ డైరెక్టర్ చంద్రశేఖరరావు, కౌలూరు పాలకేంద్రం అధ్యక్షులు పీడ్ డైరెక్టర్ బొర్రా వెంకటేశ్వరరావు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు పి ప్రసాదరావు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఎక్స్ ఎంపీటీసీ చెరుకూరి శ్రీనివాసరావు, సిపిఐ మైలవరం నియోజకవర్గపు కార్యదర్శి బుడ్డి రమేష్ ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ బృందాన్ని సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఆ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. ఇది ఓపెనింగ్ అండి. ఇది ఓపెనింగ్ అదే గర్భం అండి. కాదు, మనము ఇప్పుడు ఏదైతే శమనం చేస్తామో ఈ రంధ్రం నుండి లోపలికి గర్భంలోకి శమనం పోల్చేది అనమాట. ఇది ఇప్పుడు ఈ మిషన్ ఏంటంటే ఆ గర్భం ద్వారా అనేది ఓపెన్ అయిందా లేదా చూసుకొని చేయడానికి, ఎవరైనా సరైన ఉందా లేదా, ఇక్కడ ఏమైనా రావద్దు కొన్ని ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూడడానికి యూజ్ చేస్తాం అన్నమాట. మన కౌలూరులోనే కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు. రైతులు, పశు వైద్యులు అందరూ కలిసి సంయుక్తంగా జరిపేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈరోజు. ఇంత ఆనందంగా ఒక పండుగ వాతావరణం కనపడతా ఉంది. ఉదయం వచ్చి మన పశువుల హాస్పిటల్ దగ్గరలో పశు వైద్యులు, పశువులను తీసుకొచ్చేటువంటి వాళ్ళు, ఈ వేడుకను చూడటానికి వచ్చేటువంటి వాళ్ళు అందరూ కూడా
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన, మన గ్రామం తరఫున, అదేవిధంగా పశు సంవర్ధక శాఖ తరఫున, విజయ డైరీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి రోజు. పశువులకి, పశు పక్ష్యాదులకి, వన్యప్రాణులకి మరి సుదూర కాలం నుంచి మనిషి మనుగడ సాధించడానికి పశువులు, పశుపక్ష్యాదుల యొక్క స్నేహభావం, మనం బాగుండాలంటే, మనిషి బాగుండాలంటే అవి బాగుంటేనే. అందువల్ల పశువులను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పెద్ద చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం క్రితం నుంచి కూడా ఈ పశు వైద్యానికి పెద్ద చరిత్ర ఉంది. సహదేవులు గుర్రాల పెంపకంలో, పశు వైద్యంలో చాలా కీర్తి సంపాదించినటువంటి వాడు. అదేవిధంగా ఈ దేశంలో అనేక సంవత్సరాల నుంచి తక్షశిలలో పశు వైద్యానికి సంబంధించినటువంటి కాలేజీ ఉండేది. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుబంధంగా తిరుపతిలో, ప్రొద్దుటూరులో, మన గన్నవరంలో, అదేవిధంగా విజయనగరం జిల్లా గరివిడిలో కాలేజీలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా నడిచేటువంటివి. మరి దాంట్లో వైద్యులు ఆ కాలేజీల నుంచి మనకి వస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నటువంటి వారు చాలా మంది అట్లా ఈ వైద్య వృత్తిలోకి వచ్చినటువంటి వాడే. ఈ రకంగా మన రాష్ట్రంలో ఈ పశు వైద్యానికి పురస్కరించుకొని ఈరోజు కౌలూరు గ్రామంలో ఒక వెటనరీ క్యాంపు, రైతుల కోసం క్యాంపు నిర్వహిస్తూ ఈ సందర్భంగా రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ గ్రామ రైతు కార్యనిర్వాహకులందరూ కూడా మా సహకారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇబ్బందులు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులు ఇది నా ధర్మం. అయితే మారుతున్న కాలంలో ఆమె కూడా మారాలి. ఎలా మారాలి, ఎప్పుడు మారాలి, ఏ విధంగా మారాలి, దీని గురించి కూడా ఇప్పుడు చర్చించడం మనం మారాలి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో మాస్కులు వెళ్ళిపోతున్నాం, కరెంట్ లేకపోతే జీవనం లేదు, గ్యాస్ లేకపోతే. సో ఈ విధంగా మనం ప్రకృతి వనరుల్ని పురస్కరించుకొని ఈరోజు కౌలూరు గ్రామంలో ఒక వెటనరీ క్యాంపు, రైతుల కోసం క్యాంపు నిర్వహిస్తూ ఈ సందర్భంగా రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ గ్రామ రైతు కార్యనిర్వాహకులందరూ కూడా మా సహకారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇబ్బందులు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులు ఇది నా ధర్మం. అయితే మారుతున్న కాలంలో ఆమె కూడా మారాలి. ఎలా మారాలి, ఎప్పుడు మారాలి, ఏ విధంగా మారాలి, దీని గురించి కూడా ఇప్పుడు చర్చించడం మనం మారాలి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో మాస్కులు వెళ్ళిపోతున్నాం, కరెంట్ లేకపోతే జీవనం లేదు, గ్యాస్ లేకపోతే. సో ఈ విధంగా మనం ప్రకృతి వల్ల
ఇటు నుంచి మీరు చేయండి సార్, గవర్నమెంట్ తరఫు నుంచి మేము ఏది లేదు. ఎందుకంటే మీకు బాగా సాదా రైతులు శుభాకాంక్షలు. ఈ రోజున చివరి శనివారం ఏప్రిల్ నెల ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా పశువైద్య దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పశు వైద్యులు మానవాళికి, సమాజానికి, పశు పోషకులకి, పశువులకు చేసే సేవలని స్మరించుకోవటం, పశువైద్య రంగంలో రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన మార్పులు, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న వాటిని విశ్లేషణ ఇవన్నీ చేసుకుంటూ ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న ప్రతి పశు వైద్యునికి, అదేవిధంగా పశు పోషణలో ఉన్న పశు ప్రేమికులకి, పశు రైతులకి అందరికీ కూడా పశుసంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజున పశు వైద్యుల యొక్క ప్రాముఖ్యతని, సమాజంలో పశువుల నుంచి మనుషులకి సంక్రమించకుండా వ్యాధులను అరికట్టడంలో వారి పాత్ర, అదేవిధంగా పర్యావరణంలో పరిరక్షణలో కూడా వారి పాత్రను స్మరించుకుంటూ ఈ రోజున పశువులకి సంబంధించిన అనేక రకాలైన జబ్బులని ఏ విధంగా నియంత్రించాలి, దాని ద్వారా మంచి నాణ్యమైన ఆహార ఉత్పత్తులను, పాలు, మాంసం, గ్రుడ్లు, చేపలు ఇవన్నీ కూడా నాణ్యమైన ఆహార ఉత్పత్తులని మానవాళికి అందించడానికి పశువైద్యుల కృషిని కొనియాడుతూ ఈ ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పశు పోషకులు, పశువైద్యుల ప్రాముఖ్యతని గుర్తించి సమాజం ఈ వృత్తిని, ఈ పోషణని ఇతోధికంగా అందరూ ప్రోత్సహించాలని నేను ఒక పశువైద్యునిగా, ఒక రైతు సోదరునిగా అందరినీ కోరుకుంటున్నాను. ప్రపంచ పశువైద్య దినోత్సవం కేవలం ఒక సంబరం కాదు, ఇది ఒక బాధ్యతగా పశువైద్యులు నిర్వర్తించే కార్యక్రమాలని సమాజానికి తెలియజేస్తూ, సమాజం కూడా వారికి ఏ విధమైన ప్రోత్సాహాన్ని అందించాలి, వారితో కలిసి వారి భాగస్వామ్యంలో ప్రకృతిని ఏ విధంగా పరిరక్షించాలి అనే విషయాల మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రపంచ పశువైద్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ పశువైద్య దినోత్సవ సందర్భంగా కౌలూరులో మన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారితో, తర్వాత పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకులు, ఇతర జిల్లా సిబ్బందితో ఈరోజు కౌలూరులో పశువైద్య శిబిరం నిర్వహించాము. ఈ సందర్భంగా రైతులకు ఇచ్చే సలహాల్లో ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి పాలు మనం సప్లై చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశం. రెండోది, పాడి పరిశ్రమలో రైతు నష్టపోయే విషయాల్లో కొన్ని మనం గమనించినట్లయితే ఈనిన గేదెలను 2-3 నెలలలోపు ఎదకొచ్చినప్పుడు వాళ్ళు పాలు తగ్గుతాయి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వాయిదాలు వేస్తున్నారు. అట్లా కాకుండా వెంబడే కనుక సెమన్ ఇంజక్షన్ చేయించుకున్నట్లయితే తొందరగా సూడి అవుతాయి, ఈతకు మధ్య కాలం కూడా తగ్గి తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఒక ఈత ఈంతూ పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. తర్వాత సూడి మీద ఉన్నప్పుడు గేదెలను కూడా చక్కగా జాగ్రత్తగా అదనంగా దాణాలు ఇచ్చి మేపినట్లయితే రేపు ఈనిన తర్వాత చక్కగా పాలు ఇస్తాయి, మంచి ఆరోగ్యమైనటువంటి దూడలు ఇస్తాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు రైతులు తీసుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుతూ అందరికి ధన్యవాదాలు. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పశు వైద్య రంగంలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా పశు పోషకులు అందరూ కలిసి ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. నిజంగా ఈరోజు చాలా గొప్ప విషయం. చాలా సంబరంగా మన ఊర్లో ఉదయం నుంచి ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం కవులూరు గ్రామంలో పశు ప్రేమికులు, పశు వైద్యులు అందరూ కలిసి ఒక ఉత్సవంలాగా ఉదయం నుంచి ఈ పశు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. అనేక మంది తమ పశువులను తీసుకొచ్చి వాటికి ఉండేటువంటి వ్యాధులు, ఇతరత్ర వాటన్నిటినీ కూడా చూపించుకొని పశు వైద్యాన్ని ఇంకా అమితంగా ముందుకు తీసుకువెళ్ళటానికి వారు దోహదపడ్డారు. ఇవాళ ప్రత్యేకించి పశు వైద్యులు ఈ రంగంలో మరి అనేక సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నటువంటి ప్రముఖులకి, ఈ పశు వైద్యంలో నిష్ణాతులైనటువంటి వారికి, మరి గ్రామ స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు ఇక్కడ మనం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇవాళ మన సంచాలకులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఒక మహత్తరమైనటువంటి రోజుగా దీన్ని మనం అనుకోవాలి. అదేవిధంగా ఈ గ్రామస్తులు ఇప్పుడు ఉన్నటువంటి పశు వైద్య కేంద్రం ఏదైతే ఉందో అది చాలా పురాతనమైంది. దానికి స్థలమిచ్చినటువంటి దాత కూడా ఇక్కడే ఉన్నారు అన్నాడు. మరి
ఆ వైద్య కేంద్రం ఇవాళ శిథిలావస్థకు చేరుతున్నటువంటి పరిస్థితి. వారు కోరిన విధంగా డైరెక్టర్ గారు కూడా దాన్ని త్వరలో దానికి కావలసినటువంటి నిధులు కూడా మంజూరు చేయిస్తానని చెప్పారు. ఆ రకంగా ఒక మంచి కార్యం ఈరోజు మీ గ్రామానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. అందువల్ల భవిష్యత్తులో కూడా ఈ పశు వైద్యుల్ని మనం గుర్తించి వారి సేవల్ని ఇంకా ముందుకు మనందరం కూడా పొందే విధంగా భవిష్యత్తులో కూడా మనం ఆలోచన చేయాలి. ఆ రకంగా ఈ గ్రామంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని పశు వైద్య దినోత్సవాన్ని అనేక ప్రాంతాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అట్లాగే పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మరి జరుపుతూ ఉన్నటువంటి విషయం మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ సేవలు మరింతగా మన పశు పోషకులకి ఉపయోగపడే విధంగా మరి పెద్దలందరూ కూడా సహకరించాలని, ముఖ్యంగా ఈ రంగంలో మరి వృత్తిలో ఉన్నటువంటి వారు దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని మరి నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నమస్తే.